కాలీఫ్లవర్ మంచూరియా అయితే చేయబోతున్నానండి. సో నేనైతే ఒక 2 చెంచాల పెరుగు అయితే వాడుతున్నాను. అంటే మనం దీన్ని వేసుకునే దాన్ని బట్టండి, మనకి ఎంత మొత్తం మిక్స్ అయి 2 చెంచాల పెరుగుతో మిక్స్ అయిపోతే పర్వాలేదు, లేదంటే ఇంకాస్త ఎక్కువైనా కూడా మీరు వేసుకోవచ్చు. సో ముందుగా వెల్లుల్లి పేస్ట్ వాసన అయితే సూపర్గా దంచేస్తుందండి. అయితే సాసెస్ అవి ఏమీ వేయకుండానే చేస్తానండి. మా వారికి సాసెస్ అవి ఇష్టం ఉండదు. సో అందుకోసమని మీకు నచ్చితే మాత్రం సాసెస్ అవి వేసుకోవచ్చు. సో మనమైతే గోబీ మంచూరియాకి గార్నిష్ చేసి ఒక 1 అవర్ పైన అయిపోయిందండి. సో ఇప్పుడైతే మనం పకోడీలు అయితే వేస్తున్నాను, మంచూరియాకి రెడీ చేస్తున్నాను. ముందుగా అయితే దీన్ని మనం డీప్ ఫ్రై అయితే చేసుకోవాలి. దానికోసం కడాయి ఉంచి నూనె అయితే వేసేస్తున్నాను. సో నూనె అయితే కాగిపోయింది. ఇప్పుడు మనం మంచూరియా వేసేస్తున్నాం. ఇది అయితే పకోడీ వేగిపోయిందండి. ఇప్పుడు మనం తీసేసి మంచూరియా ఫ్రై చేసుకోవడం కోసం ముందుగా ఉల్లిపాయలు, అల్లము, పచ్చిమిర్చి, నేనైతే చిన్న క్యారెట్ ముక్క తీసుకున్నానండి. క్యారెట్ ముక్క నాకు అవైలబిలిటీలో ఉంది. సో అందుకని జీడిపప్పు, ఇంతే అండి. ఈ ఇంగ్రీడియంట్స్ని అయితే మనం ఇప్పుడు ఇందులో వేసుకుందాం. నేనైతే సాసులు ఏవి వాడట్లేదు, చెప్పాను కదా మీకు ఆల్రెడీ. సాసులు నాకు మా వారికి ఇష్టం ఉండదు, అందువల్ల సాసులు అయితే అవాయిడ్ చేసి చేస్తున్నాను. సో ముందుగా నూనె అయితే కాగిపోయింది. ఇప్పుడు ఇందులోకి ఉల్లిపాయలు అలాగే క్యారెట్ ముక్కలు వేస్తున్నాను. ఇవి రెండు వేగడానికి కాస్త టైం పడుతుంది కాబట్టి ఈ రెండింటిని ముందుగా వేస్తున్నాను. సగం మగ్గిపోయాయండి. ఇప్పుడు ఇందులోకి నేను అల్లం పచ్చిమిర్చి వేసేస్తున్నాను. అల్లం పచ్చిమిర్చి వెల్లుల్లిపాయలు వేసేసాను, అలాగే జీడిపప్పు కూడా వేసేసాను. వీటన్నిటిని కూడా మనము డీప్ ఫ్రై చేసుకుందాం. అలాగే కాస్త ఉప్పు, అంటే ఉల్లిపాయలు, క్యారెట్ వాటన్నిటికీ పట్టడానికి కావాల్సినంత ఉప్పు అయితే వేస్తున్నాను. ఆల్రెడీ మనం మంచూరియాలో ఉప్పు వేసేసాం కాబట్టి దీనికి మనకు కాస్త ఉప్పు మాత్రమే వేయండి, ఎక్కువ అయితే వేయకండి. మీకు కావాలి అనుకుంటే సాసులు ఇంకొక 5 మినిట్స్ ఇవన్నీ మగ్గిన తర్వాత అప్పుడు సాసులు వేసుకోండి. మీకు ఇంకా స్పైసీగా కావాలంటే ఇందులో కొంచెం కారం అయితే కలుపుకోండి, నేనైతే కలపట్లేదు. సో ఇప్పుడైతే మనకు ఉల్లిపాయలు అవన్నీ మగ్గిపోయాయి. ఇందులో మనం వేసేసుకుందాం సర్వ్ చేసుకొని తినేద్దాం. సో కొత్తిమీర గార్నిష్ చేసేసుకుంటే టేస్టీ కాలీఫ్లవర్ మంచూరియా అయితే రెడీ. టేస్టీ కాలీఫ్లవర్ మంచూరియా అయితే రెడీ అయిపోయిందండి. సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ అనుహోత అండి. ఇవాళ అయితే నేను మీకు చేసి చూపించబోతున్నటువంటి రెసిపీ ఏంటంటే కాలీఫ్లవర్ మంచూరియా అయితే చేయబోతున్నానండి. సో కాలీఫ్లవర్తో మంచూరియా ఎలా చేస్తానో ఏంటో చూద్దాం. అలాగే నేను ఇంతకు ముందు చేసిన మష్రూమ్ మంచూరియాకి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అలాగే ఈ మంచూరియా కూడా మంచి రెస్పాన్స్ వస్తుందని కోరుకుంటున్నాను. సో ముందుగా అయితే మనం కాలీఫ్లవర్ మంచూరియా చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. నేనైతే ఒక పెద్ద కాలీఫ్లవర్ని తీసుకున్నానండి. తర్వాత కాస్త జీడిపప్పు, అలాగే కార్న్ఫ్లోర్, ఇది వచ్చి మైదా అండి, మైదా పిండి, ఒక 2 చెంచాల కార్న్ఫ్లోర్, ఒక 2 చెంచాల మైదా, జీలకర్ర పౌడరు, అలాగే మిరియాల పౌడరు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, హోమ్ మేడ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఇది ఎలా తయారు చేస్తానో ఏంటో మీకు వీడియో పెడతాను, అది కూడా మీరు ఒకసారి ట్రై చేసుకొని చూడండి. అలాగే రుచికి తగినంత ఉప్పు, కారం, వీటన్నిటిని మిక్స్ చేసుకోవడానికి కావాల్సినంత పెరుగండి. నేనైతే ఒక 2 చెంచాల పెరుగు అయితే వాడుతున్నాను. అంటే మనం దీన్ని వేసుకునే దాన్ని బట్టండి, మనకి ఎంత మొత్తం మిక్స్ అయి 2 చెంచాల పెరుగుతో మిక్స్ అయిపోతే పర్వాలేదు, లేదంటే ఇంకాస్త ఎక్కువైనా కూడా మీరు వేసుకోవచ్చు. సో ముందుగా అయితే ఇప్పుడు మనం ఈ కాలీఫ్లవర్ని శుభ్రం చేసుకోవడానికి కాస్త వేడి నీళ్ళలో అయితే శుభ్రం చేసుకుందాం. ఎందుకంటే అందులో పురుగులు అలాంటివి ఏమైనా ఉన్నా కూడా మనకు పోవడానికి ఛాన్సెస్ ఉంటుందన్నమాట. సో అందుకనే వేడి నీళ్ళు అయితే పెట్టి మనం వేడి నీళ్ళు తీసుకుని వీటన్నిటిని శుభ్రంగా కడిగేసుకుందాం అండి. శుభ్రంగా కడిగి ఒక గిన్నెలోకి తీసుకుందాం. ఇప్పుడు కడిగినటువంటి ఈ కాలీఫ్లవర్ ముక్కల్ని రుచికి తగినంత ఉప్పు, కారం, వెల్లుల్లి పేస్టు, పసుపు, జీలకర్ర పొడి, మిరియాల పొడి, కార్న్ఫ్లోర్, మైదా ఒక 2 చెంచాలు, వీటన్నిటిని ముందు బాగా మిక్స్ చేసుకుందాం. పులుపు ఇష్టమైతే ఇందులో కాస్త నిమ్మరసం కూడా పిండుకోవచ్చండి. లేదు ఒకవేళ పెరుగు కనుక
పుల్లగా ఉంది అంటే ఇంకా నిమ్మరసం అక్కర్లేదు. నాకైతే పులుపు అంత ఇష్టం ఉండదండి, అందుకనే పులుపు కలపట్లేదు. మీకు కనుక పులుపు ఇష్టమైతే నిమ్మరసాన్ని ఇప్పుడు ఈ స్టేజ్లో మీరు నిమ్మరసాన్ని కూడా కలుపుకోవచ్చు. సో మసాలా అంతా బాగా ముక్కలకి పట్టేసింది. ఇప్పుడు మనం దీంట్లోకి పెరుగునైతే యాడ్ చేసుకుందాం. సో నేను పెరుగుని చిన్న చెంచా కాబట్టి ఒక 3-4 చెంచాలు అయితే వేస్తున్నాను. సో మ్యారినేట్ చేసిన ముక్కలన్నింటినీ మూత పెట్టి ఒక హాఫ్ అన్ అవర్ ఇలా ఉంచేద్దాం. ఉంచేసాక అప్పుడు మనము మంచూరియా డీప్ ఫ్రై చేసుకుంటే చాలా టేస్టీగా అయితే ఉంటుంది. మీకు ఇష్టమైతే ఇందులోకి మీరు సాసెస్ అవి కూడా వేసుకోవచ్చు. నేనైతే సాసెస్ అవి ఏమీ వేయకుండానే చేస్తానండి. మా వారికి సాసెస్ అవి ఇష్టం ఉండదు. సో అందుకోసమని మీకు నచ్చితే మాత్రం సాసెస్ అవి వేసుకోవచ్చు. మంచూరియాకి గార్నిష్ చేసి ఒక 1 అవర్ పైన అయిపోయిందండి. సో ఇప్పుడైతే మనం పకోడీలు అయితే వేస్తున్నాను. మంచూరియాకి రెడీ చేస్తున్నాను. ముందుగా అయితే దీన్ని మనం డీప్ ఫ్రై అయితే చేసుకోవాలి. దానికోసం కడాయి ఉంచి నూనె అయితే వేసేస్తున్నాను. సో నూనె అయితే కాగిపోయింది. ఇప్పుడు మనం మంచూరియా వేసేస్తున్నాం. అయితే పకోడీ వేగిపోయిందండి. ఇప్పుడు మనం తీసేసి మంచూరియా ఫ్రై చేసుకోవడం కోసం ముందుగా ఉల్లిపాయలు, అల్లము, పచ్చిమిర్చి, నేనైతే చిన్న క్యారెట్ ముక్క తీసుకున్నానండి. క్యారెట్ ముక్క నాకు అవైలబిలిటీలో ఉంది. సో అందుకని జీడిపప్పు, ఇంతే అండి. ఈ ఇంగ్రీడియంట్స్ని అయితే మనం ఇప్పుడు ఇందులో వేసుకుందాం. ఇలా నూనె అయితే కాగిపోయింది. ఇప్పుడు ఇందులోకి ఉల్లిపాయలు అలాగే క్యారెట్ ముక్కలు వేస్తున్నాను. ఇవి రెండు వేగడానికి కాస్త టైం పడుతుంది కాబట్టి ఈ రెండింటిని ముందుగా వేస్తున్నాను. సగం మగ్గిపోయాయండి. ఇప్పుడు ఇందులోకి నేను అల్లం, పచ్చిమిర్చి వేసేస్తున్నాను. అల్లం, పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయలు వేసేసాను. అలాగే జీడిపప్పు కూడా వేసేసాను. వీటన్నిటిని కూడా మనము డీప్ ఫ్రై చేసుకున్నాం. అలాగే కాస్త ఉప్పు, అంటే ఉల్లిపాయలు, క్యారెట్ వాటన్నిటికీ పట్టడానికి కావాల్సినంత ఉప్పు అయితే వేస్తున్నాను. ఆల్రెడీ మనం మంచూరియాలో ఉప్పు వేసేసాం కాబట్టి దీనికి మనకు కాస్త ఉప్పు మాత్రమే వేయండి, ఎక్కువ అయితే వేయకండి. మీకు కావాలి అనుకుంటే సాసులు ఇంకొక 5 మినిట్స్ ఇవన్నీ మగ్గిన తర్వాత అప్పుడు సాసులు వేసుకోండి. మీకు ఇంకా స్పైసీగా కావాలంటే ఇందులో కొంచెం కారం అయితే కలుపుకోండి. నేనైతే కలపట్లేదు. సో ఇప్పుడైతే మనకు ఉల్లిపాయలు అవన్నీ మగ్గిపోయాయి. ఇందులో మనం వేసేసుకుందాం. సర్వ్ చేసుకొని తినేద్దాం. సో కొత్తిమీర గార్నిష్ చేసేసుకుంటే టేస్టీ కాలీఫ్లవర్ మంచూరియా అయితే రెడీ. ఈ మంచూరియాని మనము సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని టేస్ట్ చేసి తినేద్దాం అనమాట. ఎలా వచ్చిందో ఏంటో చెప్పేద్దాం. ఓకేనా? కాలీఫ్లవర్ మంచూరియా అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్పేద్దాం. టేస్ట్ చూడండి. అలా పెట్టుకోండి. ఎలా ఉందండి? నిజంగా బాగుందా? ఓకే, థ్యాంక్ యూ. ఓకే అండి, ఇలా మంచూరియా చేసుకుని తినండి. సాసులు లేకుండా కూడా ఈ విధంగా చేసుకోవచ్చు. ఒకవేళ మీరు సాసులు వేసుకోవాలంటే నేను చెప్పాను కదా, ఉల్లిపాయలు అవన్నీ వేగిపోయిన తర్వాత వేసుకుంటే బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. నేను చేసిన వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే నా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.